హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ పడింది. దీని తర్వాత డిఎస్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం టెట్ అప్లికేషన్స్ స్వీకరణ ఇంకా కొనసాగుతున్నది. ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే వెంటనే చేసేసుకోండి. ఇంకా గడువు సమీపించే కొలది సర్వర్ బిజీ పెరిగిపోతుంది, తర్వాత ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి ఇంకా నిర్లక్ష్యం చేయకుండా టెట్ అప్లై చేసుకోండి. అయితే ఏపీ టెట్లో మీకు తెలుసు, మొదటి 30 మార్కులకి శిశు వికాసం మరియు పెడగాగి అనేది ఉంటుంది. శిశు వికాసం మరియు అధ్యాపనం అనేది ఉంటుంది. తర్వాత 30 మార్కులకి మొదటి లాంగ్వేజ్ తెలుగు అనేది ఉంటుంది 30 మార్కులకి. అవునా? ఈ 30 మార్కుల విభాగంలో తెలుగు కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లను నేను రూపొందించి మీ ముందుకు తీసుకువస్తున్నాను. వీటిని సద్వినియోగపరచుకుంటారని నేను భావిస్తున్నాను. ఇకపోతే చూడండి, అలాగే తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, తెలుగు సబ్జెక్టుతో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నవారు, టెట్కి ప్రిపేర్ అవుతున్నారు, వారికి కూడా ఇంకా ఎక్కువగా ఈ టెస్ట్ సిరీస్లు ఉపయోగపడతాయి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా టెస్ట్ సిరీస్ని ప్రారంభించేస్తున్నాను. ప్రస్తుతం మీరు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట, ఇందులో నుంచి మొదటి పాఠ్యభాగం అమ్మఒడి. ఈ అమ్మఒడి నుంచి టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటిగా ప్రశ్నల్ని రూపొందించి మీ ముందు ఉంచుతున్నాను. ఇది టెస్ట్ సిరీస్ అండి. అమ్మఒడి పాఠ్యభాగం నుంచి టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ ఇది. కాబట్టి ఒక పెన్ను పేపర్ తీసుకుని మీరు ముందు టెస్ట్ రాయండి. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ టెస్ట్ సిరీస్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఉపయోగపడే విధంగా టెస్ట్ సిరీస్ని నేను పరిచయం చేస్తున్నాను. ఇందులో భాగంగా అమ్మఒడి పాఠ్యభాగం నుంచి 25 ప్రశ్నల్ని రూపొందించి ఇచ్చాను. ఈ 25 ప్రశ్నలకు కూడా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈ 25 ప్రశ్నలకి 25 ఆన్సర్లు కూడా చేయండి. చేసిన తర్వాత ఈ వీడియో చివరిలో వీటి యొక్క జవాబులు నేను ఇచ్చాను. కాబట్టి చివరికి టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత వీడియో చివరికి వెళ్ళి జవాబుల్ని మీరు చెక్ చేసుకుని ఈ 25 ప్రశ్నలకి ఎన్ని మార్కులు వచ్చాయి, 25కి ఎన్ని బిట్లని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగినారు అనేది చెక్ చేసుకోండి. సరే, టెస్ట్ సిరీస్లో మొదటి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అమ్మఒడి పాఠ్యభాగం నుంచి మొదటి బిట్టు. అమ్మఒడి పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది అన్నది మొదటి ప్రశ్న. దీని జవాబు ఇక్కడ సరైన ఆప్షన్ గుర్తించండి. గేయ ప్రక్రియ చెందుతుందా, కథా ప్రక్రియ చెందుతుందా, కథానిక ప్రక్రియకు చెందుతుందా, పద్య ప్రక్రియకు చెందుతుందా? సరైన జవాబును గుర్తించండి. దీని జవాబు ఈ వీడియో చివరిలో ఉంది. రెండవ ప్రశ్న, అమ్మఒడి పాఠం రచయిత ఎవరు? అమ్మఒడి పాఠ్యభాగం కవి లేదా రచయిత ఎవరు? ఆప్షన్ 1 బాడిగ వెంకట నరసింహారావు, ఆప్షన్ 2 సత్యం శంకరమంచి, ఆప్షన్ 3 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 4 వెన్నెలకంటి రాఘవయ్య. సరైన జవాబును గుర్తించండి. ఇక మూడవ ప్రశ్న చూడండి, అమ్మఒడిని కవి వేటితో లేదా దేనితో పోల్చాడు? చదువుల బడితో పోల్చాడా, గుడితో పోల్చాడా, చదువుల బడి మరియు గుడితో పోల్చాడా, లేదా వరబడితో పోల్చాడా? సరైన ఆప్షన్ని గుర్తించండి. దీని జవాబు ఈ వీడియో చివర ఉంది. నాలుగవ ప్రశ్న చూడండి, బిట్ నెంబర్ 4. అమ్మ చల్లని కరములు
దానమునకు ఆకరములు. ఇందులోని అలంకారము ఏది? అమ్మ చల్లని కరములు దానమునకు ఆకరములు. చేకానుప్రాసాలంకారం, యమకాలంకారం, లాటానుప్రాసాలంకారం, వృత్యానుప్రాసాలంకారం. సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. దీని జవాబు ఈ వీడియో చివర ఉంది. 5వ ప్రశ్న బిట్ నెంబర్ 5. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. ఇందులోని అలంకారం ఏది? గుర్తించండి. చూడండి, ప్రశ్న ఎలా అడుగుతున్నానో ఆ ప్రశ్న బట్టి గుర్తించండి. అతిశయోక్తి, అంత్యానుప్రాసము, వృత్యానుప్రాసము. 4 అంటే అతిశయోక్తి మరియు అంత్యానుప్రాసము. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఈ వీడియో చివరిలో ఉంది. 6వ బిట్టు. అమ్మ కన్నుల కాంతులు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. ఈ వాక్యంలోని అలంకారము ఏది? అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అతిశయోక్తి, అంత్యానుప్రాసము, వృత్యానుప్రాసము. అతిశయోక్తి మరియు అంత్యానుప్రాసము. వీటిలో ఏది సరైన జవాబై ఉంటుంది? ఆలోచించండి, ఆన్సర్ గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. 7వ ప్రశ్న. అనార్కలి నాటకం రచయిత ఎవరు? అనార్కలి నాటక రచయిత ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు, వెంజమూరి లక్ష్మీ నరసింహారావు, కందుకూరి వారా లేదా గురజాడ అప్పారావు గారా? కందుకూరి వీరేశలింగం పంతుల లేదా గురజాడ అప్పారావు? ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. 8వ ప్రశ్న. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా పెట్టుకుని బాలబంధుగా ప్రసిద్ధిగాంచిన వారు క్రింద వారిలో ఎవరు? ఆప్షన్ 1 సత్యం శంకరమంచి, ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 రావూరి భరద్వాజ, ఆప్షన్ 4 బివి నరసింహారావు. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. 9వ ప్రశ్న బిట్ నెంబర్ 9. బాడిగ వెంకట నరసింహారావు గారి రచన కానిది క్రింది వాటిలో ఏది? గుర్తించండి. ఎడారిలో కలువపూలు, బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర. వీటిలో బాడిగ వెంకట నరసింహారావు గారి రచన కానిది ఏది? గుర్తించండి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. బిట్ నెంబర్ 10. భూమండలాన్ని ముందుగా చుట్టూ వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తాను అని గణపతి మరియు కుమారస్వాములతో ప్రకటించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 గణాది దేవతలు, ఆప్షన్ 2 పార్వతీదేవి, ఆప్షన్ 3 పరమశివుడు, ఆప్షన్ 4 నారద మహర్షి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. 11వ ప్రశ్న బిట్ నెంబర్ 11. కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని చుట్టి వచ్చినట్టేనని వినాయకుడికి చెప్పిన వారు క్రింది వారిలో
ఎవరు? నారద మహర్షి, పార్వతీదేవి, పరమశివుడు, ఇంద్రుడు. ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. ప్రశ్న సరిగ్గా చదవండి. ప్రశ్న సరిగ్గా చదివి అర్థం చేసుకుని సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. బిట్ నెంబర్ 12. బిట్ నెంబర్ 12. క్రింది కఠిన పదాలు వాటి అర్థాలలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆప్షన్ 1 భరతము అన్న పదానికి అర్థం సంగతి. ఆప్షన్ 2 జషం అన్న పదానికి అర్థం తాబేలు. ఆప్షన్ 3 పతకం అన్న పదానికి అర్థం బిల్ల. ఆప్షన్ 4 ఘనం అన్న పదానికి అర్థం మేఘం. వీటిలో ఒకటి తప్పుగా ఉంది, అది ఏదో గుర్తించండి. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. బిట్ నెంబర్ 13. క్రింది కఠిన పదాలు వాటి అర్థాలు మళ్ళీ ఇవ్వడం జరిగింది. కఠిన పదాలు అర్థాలు వీటిలో తప్పుగా ఉన్న జతని గుర్తించండి. మరికొన్ని కఠిన పదాలు అర్థాలను తీసుకుని మళ్ళీ ప్రశ్న అలాగే అడగడం జరిగింది. ఆప్షన్ 1 వరవడి అన్న పదానికి అర్థం మేలుబంతి రాత. ఆప్షన్ 2 ఆకరములు అన్న పదానికి అర్థం నిలయములు. ఆప్షన్ 3 అనిశమ్ము అన్న పదానికి అర్థము ఎల్లప్పుడు. డంబం అన్న పదానికి అర్థము పెద్ద డప్పు. ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లలో తప్పుగా ఉన్న ఆప్షన్ ఏదో గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. బిట్ నెంబర్ 14. క్రింది వాటిలో బివి నరసింహారావు గారి రచనలు ఏవి? బాలతనం. ఆప్షన్ 1 బాలతనం. ఆప్షన్ 2 చిన్నారి లోకం. ఆప్షన్ 3 ఋతువాణి. వీటిలో సరైన జవాబును గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. బిట్ నెంబర్ 15. బిట్ నెంబర్ 15. విద్యార్థికి తొలి గురువు ఎవరు? విద్యార్థికి తొలి గురువు ఎవరు? ఆప్షన్ 1 అమ్మ. ఆప్షన్ 2 నాన్న. ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 స్నేహితులు. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. పదహారవ బిట్టు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. చూడండి, ఇదే బిట్టుని ఇంతకు ముందు నేను అడిగాను. ఓకే, ఇదే బిట్టు ఇంతకు ముందు ఇంకొకలా అడిగాను. అక్కడ ఏ అలంకారం వస్తుంది, ఇక్కడ ఇలా అడిగాను, ఇక్కడ ఏ అలంకారం వస్తుంది. బిట్టు అడిగిన విధానం బట్టి అలంకారాన్ని గుర్తించండి. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. ఇది ఎక్కడితో ఈ వాక్యం ముగిసింది. ఇందులో ఉన్న అలంకారం ఏది? ఆప్షన్ 1 ఉత్ప్రేక్ష. ఆప్షన్ 2 ఉపమ. ఆప్షన్ 3 రూపక. ఆప్షన్ 4 వృత్యానుప్రాసం. సరైన జవాబుని గుర్తించండి. పదిహేడవ బిట్టు. అమ్మ చల్లని చేతులు వీటికి నిలయాలు. అందానికి, దయకు, దాన ధర్మములకు, కరుణకు. అంటే ఇక్కడ కవి ఏమని చెప్పాడు? అమ్మఒడి పాఠ్యభాగంలో అమ్మని చల్లని చేతులు వేటికి నిలియారు అని పేర్కొన్నాడు. దాన్ని బట్టి ఇక్కడ జవాబు రాయాల్సి ఉంటుంది. సరైన ఆప్షన్ ఏది గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. 18వ బిట్టు. నాన్న నా పాలిట కల్పవృక్షం. ఇందులో అలంకారం ఏది? రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, ఉపమాలంకారం, యమకము. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. 19వ బిట్టు. బిట్ నెంబర్ 19.
అమ్మఒడి పాఠం ఎందులో నుండి గ్రహింపబడినది? అమ్మఒడి పాఠం ఎందులో నుండి గ్రహింపబడినది? ఆప్షన్ 1 సంపూర్ణ రచనలు 1వ సంకలనం నుండి. ఆప్షన్ 2 సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుండి. ఆప్షన్ 3 సంపూర్ణ రచనలు 3వ సంకలనం నుండి. ఆప్షన్ 4 సంపూర్ణ రచనలు 4వ సంకలనం నుండి. సరైన జవాబును గుర్తించండి. జవాబు వీడియో చివరిలో ఉంది. బిట్ నెంబర్ 20వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 20 నుంచి 22 వరకు ఈ 3 బిట్లను ఇప్పుడు మనం చూద్దాం. అమ్మఒడి సమాసనామం తెలపండి. అమ్మఒడి సమాసనామం. ఆప్షన్ 1 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 2 ద్విగు సమాసం. ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం. ఆప్షన్ 4 షష్ఠీ తత్పురుష సమాసం. ఇలాగ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనదో గుర్తించండి. జవాబు వీడియో చివర ఉంది. 21వ బిట్టు అనార్కలి నరసింహారావుగా ఖ్యాతిగాంచిన వారు క్రింది వారిలో ఎవరు? అనార్కలి నరసింహారావుగా ఖ్యాతిగాంచిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 బాడిగ వెంకట నరసింహారావు. ఆప్షన్ 2 వెంజమూరి లక్ష్మీ నరసింహారావు. ఆప్షన్ 3 మునిమాణిక్యం నరసింహారావు. ఆప్షన్ 4 వెన్నెలకంటి రాఘవయ్య. సరైన జవాబును గుర్తించండి. కరం 22వ బిట్ చూడండి. కరం అన్న పదానికి అర్థం ఏమిటి? చెయ్యి, కాలు, గాడిద, అవయవం. 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ని జవాబుగా గుర్తించండి. జవాబులు ఈ వీడియో చివర ఉన్నాయి. ఇక్కడ 23వ బిట్టు 24వ బిట్టు ఈ 2 బిట్లని ఇప్పుడు చూడండి. అమ్మ చేతులు దాన ధర్మాలకు నిలయాలు కాగా గీత గీసిన పదం ఏ సమాసము గుర్తించండి. దాన ధర్మాలు అనే గీత గీసినటువంటి ఈ పదం ఏ సమాసము గుర్తించండి. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయీభావ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం. సరైన జవాబును గుర్తించండి. 24వ బిట్టు విద్యార్థికి ప్రత్యక్ష దైవం ఎవరు? ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుడు, తల్లి, తండ్రి. ఇక్కడ ఒక 2 సరైన జవాబులు ఉన్నప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన జవాబు ఏదో తీసుకోవాలి. 25వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 25 అమ్మఒడి పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను జత చేయండి అని చెప్పి ఇచ్చాము. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అమ్మ చెప్పే మంచి మాటలు, అమ్మ పెదవులపై చిరునవ్వు, దాన ధర్మాలకు నిలయాలు అని ఉన్నాయి. అలాగే కుడివైపున నిరంతరం తెలివినిస్తుంది, అమ్మ చల్లని చేతులు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అని ఉన్నాయి. సో వీటిని జతపరచగా సరైన ఆప్షన్ ఏది వస్తుంది? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4లలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. వీటిలో ఏ ఆప్షన్ సరైనదో గుర్తించండి. ఓకే, పెన్ను పేపరు పట్టుకొని మీరు సక్సెస్ఫుల్గా టెస్ట్ రాశారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎన్ని ప్రశ్నలకి జవాబులు గుర్తించగలిగారు అన్నది ఇప్పుడు మీరు చూసుకోండి. కీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇదిగో ఈ 25 ప్రశ్నలకి సంబంధించిన కీ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. 1వ ప్రశ్న నుంచి 25వ ప్రశ్న వరకు ఇప్పుడు మనం
టెస్ట్ సిరీస్లో భాగంగా తెలుగు టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ని మనం అమ్మఒడి పాఠ్య భాగం మీద కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మరియు ఈ జవాబులు వీటిని మీకు నేను అందిస్తున్నాను. వీటికి సంబంధించిన PDF మీకు కావాలనుకుంటే టెస్ట్ సిరీస్లు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. ప్రతి 3-4 డేస్కి ఒక టెస్ట్ సిరీస్ అనేది వస్తుంది. ఈ టెస్ట్ సిరీస్లు మీరు పొందాలి అనుకుంటే కనుక PDF రూపంలో సాఫ్ట్ కాపీలు పొందాలి అనుకుంటే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి దానికి ప్రాసెస్ ఏంటి అనేది నా నంబర్కి ఫోన్ చేయండి. క్రింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మిగిలిన వివరాలని మనం వాట్సాప్లో కానీ లేదా ఫోన్ ద్వారా కానీ చర్చించుకుందాం. ఇవ్వండి 25 ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి తెలుగు టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ని మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అమ్మఒడి పాఠ్య భాగం మీద మనం మొదటి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేసాం. మరి కొన్ని రోజుల్లోనే రెండవ టెస్ట్ కూడా వస్తుంది. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. సరే, మరో టెస్ట్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.